బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంజయ్య నగర్లో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఓ 7 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఇక శనివారం మధ్యాహ్నం వేళ చోటు చేసుకున్న ఈ ప్రమాదంతో ఒక్కసారిగా శబ్దాలు రావడంతో స్థానికులు, సమీప ప్రాంతాల ప్రజలు భయాందోళనతో వీధుల్లోకి పరుగులు తీశారు. ఇక భవనం కూలిపోయిన సమయంలో లోపల 3 వ్యక్తులు ఉన్నట్టు ప్రత్యక్ష సాక్షుల ద్వారా సమాచారం అందుతోంది. ఇక మరికొందరు కూలీలు లేదా స్థానికులు కూడా శిథిలాల కింద చిక్కుకొని ఉండవచ్చు అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక భవనం కూలిన తీవ్రతను పక్కనే ఉన్న అపార్ట్మెంట్లపై కూడా భారీగా శిథిలాలు పడడంతో ఆ నిర్మాణాలకు కూడా స్వల్పంగా నష్టం వాటిల్లింది. ఇక సమాచారం అందుకున్న వెంటనే అటు పోలీసులు, డిజాస్టర్ రెస్పాన్స్ బృందాలు ప్రమాద స్థలానికి చేరుకున్నాయి. ఇక శిథిలాల తొలగింపు చర్యలను వేగవంతం చేసి లోపల ఉన్న వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఈ ఘటనపై మరిన్ని వివరాలు మరి కాసేపట్లో వెల్లడయ్యే అవకాశం ఉంది. పోలీస్ స్టేషన్ పరిధిలోని అంజయ్య నగర్లో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ఇక నిర్మాణంలో ఉన్న ఓ 7 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. శనివారం మధ్యాహ్నం వేళ చోటు చేసుకున్న ఈ ప్రమాదంతో ఒక్కసారిగా శబ్దాలు రావడంతో అటు స్థానికులు, సమీప ప్రాంతాల ప్రజలు కూడా పూర్తిగా భయాందోళనతో వీధుల్లోకి పరుగులు తీశారు. ఇక భవనం కూలిపోయిన సమయంలో లోపల 3 వ్యక్తులు ఉన్నట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఇక మరికొందరు కూలీలు లేదా స్థానికులు కూడా శిథిలాల కింద చిక్కుకొని ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక భవనం కూలిన తీవ్రతకు పక్కనే ఉన్న అపార్ట్మెంట్పై కూడా భారీగా శిథిలాలు పడడంతో ఇక ఆ నిర్మాణాలకు కూడా స్వల్పంగా నష్టం వాటిల్లింది. ఇక సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అటు డిజాస్టర్ రెస్పాన్స్ బృందాలు కూడా ప్రమాద స్థలానికి చేరుకొని శిథిలాల తొలగింపు చర్యలను వేగవంతం చేస్తున్నారు. ఇక లోపల ఉన్న వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు.
ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సయ్యద్ అందిస్తారు స్పాట్ నుంచి. సయ్యద్, చెప్పండి, టోటల్గా చూస్తుంటే కనుక శిథిలాల కింద ముగ్గురు ఇప్పటికే చిక్కుకున్నట్టుగా అటు అధికారులు చెప్తున్నారు. కానీ ఇంకా ఈ సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నట్టుగా కూడా అక్కడ స్థానికులు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. అయితే ఎలా చూడాలి, అంటే టోటల్గా ఎంతమంది ఉండొచ్చు అని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు? ఎస్, గచ్చిబౌలిలోని అంజయ్య నగర్లో ఒక బిల్డింగ్, 7 అంతస్తుల బిల్డింగ్ అకస్మాత్తుగా కుప్పకూలడంతో శిథిలాల కింద ఇప్పటికే ముగ్గురు చిక్కుకున్నట్టుగా ప్రత్యక్ష సాక్షులు అయితే చెప్తున్నారు. అయితే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అక్కడ డైలీ లేబర్ కూలీలు కూడా వర్క్ చేస్తున్నారు కాబట్టి మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్టుగా కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సయ్యద్ అందిస్తారు స్పాట్ నుంచి. సయ్యద్, చెప్పండి, టోటల్గా ముగ్గురు చిక్కుకున్నట్టుగా కొంత వరకు ప్రచారం జరుగుతున్నా ఇంకా ఈ సంఖ్య ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి అటు అధికారులు చెప్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా టోటల్ గా ఎంతమంది అక్కడ వర్క్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది? ఓకే రవిచంద్ర, ఇక్కడైతే ఈ బిల్డింగ్ లో ముగ్గురైతే వర్క్ చేస్తా ఉన్నారు. ఒక్కసారి కుప్ప కూలడం వల్ల అందులో 1 పర్సన్ అయితే వెలికి తీశారు మన రక్షణ సిబ్బంది. ఆ పర్సన్ కూడా చనిపోయారు. ఇంకా ఇద్దరు ఆ శిథిలావస్థల కింద ఇరుక్కొని అయితే ఉన్నారు. అసలు ఈ బిల్డింగ్ అక్కడ ప్రజలను అడిగి తెలుసుకుంటే ఇది నాసిరకంగా కట్టారు. ఈ బిల్డింగ్ 6 అంతస్తుల భవనం కట్టారు. అసలు జిహెచ్ఎంసీ అసలు నాలా పైన కట్టారు. జిహెచ్ఎంసీ అధికారులు కూడా సరైన చర్యలు తీసుకోవడం లేదు. సో దాని మూలంగానే అసలు ఇది కూలిపోవడానికి అన్ని విధాల కారణము. సో దీనిపైన ఇప్పటికైనా జిహెచ్ఎంసీ అధికారులు ఇలాంటి బిల్డింగ్స్ పైన ఒక ప్రత్యేక నిఘా అయితే పెట్టాల్సిందిగా కోరుతున్నారని అంజయ్య నగర్ ప్రజలైతే కోరుతున్నారు. ఇప్పుడైతే ఇద్దరైతే శిథిలావస్థ కింద ఉన్నారు. రక్షణ శాఖ సిబ్బంది పూర్తిగా ఆ శిథిలాలను తీసి వాళ్ళిద్దరిని ఎలాగైనా రక్షించాలనే కూడంలో ఉన్నారు. వాళ్ళు ఇంకా బ్రతికారా లేకపోతే చచ్చారా అనేది ఇప్పటి వరకు మన దగ్గర అప్డేట్ అయితే లేదు రవిచంద్ర. అధికారులు చేరుకున్నారా? టోటల్ గా ఎంతమంది అక్కడ అధికారులు ఉన్నారు? రెస్క్యూ సిబ్బంది ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుందా? రవిచంద్ర ప్యారడాన్ని సయ్యద్, అంటే జిహెచ్ఎంసీ పర్మిషన్ లేకుండా ఒక నాలా పైన అటు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తుంటే మరి ఇన్ని రోజులు అధికారులు ఎందుకు పట్టించుకోలేదు? పూర్తిగా అక్కడికి జిహెచ్ఎంసీ అధికారులు ఎవరైనా చేరుకున్నారా? ఇక్కడ ఉన్న ప్రజలు చెప్పే విధానం ఏంటంటే ఏ విధంగా ఉందంటే జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇచ్చినా గానీ జిహెచ్ఎంసీ కొంతమంది అధికారులు అవినీతికి పాల్పడి ఇలాంటి పర్మిషన్స్ అయితే ఇచ్చేస్తున్నారు. ఎవరు పట్టించుకునే అధికారులు అయితే లేరు. ఏ అధికారులు కూడా ఈ విధంగా వచ్చి ఇక్కడ ఎంతో మంది హాస్టల్ విద్యార్థులు ఉన్నారు, ఎంతో మంది సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు, ఇంకొంతమంది కూలీ నాడికి పోయే వాళ్ళు కూడా ఇదే అంజయ్య నగర్ లో ఉంటున్నారు. అలాంటి వాళ్ళకి అసలు ఏ నాయకుడు పట్టించుకోవడం లేదు. ఇలాంటి నాసిరకమైన బిల్డింగ్స్ చాలా ఉన్నాయి. ఇప్పటికైనా ఇలాంటి బిల్డింగ్స్ పైన ఖచ్చితంగా జిహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకొని నిండు ప్రాణాలను కాపాడాలని ఇక్కడ జనాలు అయితే కోరుతున్నారు రవిచంద్ర. ఇది ఏదైనా ఆఫీస్కి సంబంధించినటువంటి బిల్డింగ్గా తెలుస్తుందా, లేదంటే అక్కడ డొమెస్టిక్ బిల్డింగ్ అనుకోవచ్చా? మరి పక్కన విజువల్స్లో చూస్తుంటే మనము పక్కన అపార్ట్మెంట్లు కూడా పూర్తిగా దెబ్బతిన్నట్టుగా ఉంటున్నాయి. అయితే ఆ బిల్డింగ్కి సంబంధించినటువంటి యజమాన్యమైన సంప్రదించే ప్రయత్నాలు చేశారా? అక్కడికి ఆయన చేరుకున్నాడా? లేదు, బిల్డింగ్ సంబంధించిన యజమానులతో అయితే ఇప్పటి వరకు ఏం మాట్లాడలేదు. కానీ రవిచంద్ర, ఈ బిల్డింగ్ అయితే ప్రస్తుతం అయితే కన్స్ట్రక్షన్స్ లో ఉన్న బిల్డింగ్ టేల్స్ అవన్నీ వేస్తున్నారు. ఇది ఫ్యామిలీలకు ఇస్తారా లేకపోతే హాస్టల్స్ కి ఇస్తారా అనేది ఆ బిల్డింగ్ పూర్తి అయిన తర్వాత వాళ్ళు తీసుకొని నిర్ణయం కింద ఉంటారు. ఎందుకంటే ఇదే ఏరియాలో ఆ హాస్టల్ కి సంబంధించిన బిల్డింగ్స్ ఉన్నాయి, ఆ తర్వాత ఫ్యామిలీకి సంబంధించిన బిల్డింగ్స్ ఉన్నాయి, ఓఏ రూమ్స్ అంటాయి, ఇలాంటి చాలా బిల్డింగ్స్ ఉన్నాయి. అది ఇప్పుడే వాళ్ళు చెప్పలేరు దేనికోసం వీళ్ళు వాడతారు రవిచంద్ర. థ్యాంక్ యూ సయ్యద్.
మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల అంజయ్య నగర్లో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ఒక కన్స్ట్రక్షన్ 7 అంతస్తుల బిల్డింగ్ ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో అందులో పనిచేస్తున్నటువంటి 3 కార్మికులు పూర్తిగా శిథిలాల కింద చిక్కుకున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు పక్కన ఉన్న అపార్ట్మెంట్లు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. మరోవైపు ఇప్పటికే అటు రెస్క్యూ టీం పోలీస్ సిబ్బంది కూడా ఇమ్మీడియట్గా ఘటనా స్థలానికి చేరుకొని ఇమ్మీడియట్ ఆపరేషన్ రెస్క్యూ అయితే చేస్తున్నారు. కానీ ఇంకా శిథిలాల కింద ఎంతమంది ఉండొచ్చు, వాళ్ళు ప్రాణాలతోనే ఉన్నారా అనే విషయంలో కూడా అధికారులు అయితే ఎప్పటికప్పుడు వివరాలు అందిస్తూనే ఉన్నారు. మరోవైపు చూస్తుంటే ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నది ఏంటంటే ఇది ఒక నాలా పైన కడుతున్నటువంటి అక్రమ నిర్మాణం, దీనికి ఎలాంటి పర్మిషన్లు కూడా లేవు. ఇప్పటివరకు జిహెచ్ఎంసీ అధికారులు కూడా దీని మీద దృష్టి సారించలేదు అని చెప్పి ప్రత్యక్ష సాక్షులు అక్కడ చుట్టుపక్కల స్థానికులు అయితే చెప్తున్నారు. సో టోటల్గా బిల్డింగ్ కూలిన తీవ్రతకు పక్కనే ఉన్నటువంటి అపార్ట్మెంట్లు పూర్తిగా కొద్ది వరకు శిథిలాలతో దెబ్బతిన్నట్టుగా కనిపిస్తోంది. వాళ్ళకు కూడా స్వల్పంగా నష్టం వాటిల్లినట్టు అక్కడ స్థానికులు అయితే చెప్తున్నారు. ఇక శిథిలాల కింద పూర్తిగా ఎంతమంది ఉన్నారు ఏంటి అనే దానిపైన అటు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్తో పాటు పోలీసులు కూడా క్షుణ్ణంగా రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి అంజయ్య నగర్లో నిర్మాణంలో ఉన్న ఒక 7 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఆ కుప్పకూలిన దాటికి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు పూర్తిగా భయభ్రాంతులకు లోనయ్యారు. మరోవైపు అదే బిల్డింగ్లో కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి కార్మికులు పూర్తిగా 3 శిథిలాల కింద చిక్కుకున్నట్టుగా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. మరోవైపు బిల్డింగ్ కూలిన దాటికి చుట్టుపక్కల ఉన్నటువంటి అపార్ట్మెంట్లు కూడా స్వల్పంగా దెబ్బతిన్నాయి. భారీగా ఆస్తి నష్టం కూడా ఏర్పడినట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఇది నాలా పైన నిర్మిస్తున్నటువంటి ఒక అక్రమ భవనంగా అటు స్థానికులు అయితే చెప్తున్నారు. దీనిపైన ఇప్పటి వరకు జిహెచ్ఎంసీ దృష్టి సారించకపోవడంతో ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి అని చెప్పి కూడా స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక మరోవైపు ఇప్పటికే అక్కడికి భవనం దగ్గర ఉన్నటువంటి శిథిలాల కింద ఉన్నటువంటి 3 కార్మికులను వెలికి తీయడానికి పోలీసులతో పాటు రెస్క్యూ సిబ్బంది కూడా అక్కడికి చేరుకున్నారు. ఇమ్మీడియట్గా శిథిలాల కింద ఉన్నటువంటి వ్యక్తుల కోసం అయితే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. టోటల్గా ఈ బిల్డింగ్ మొత్తం కూడా 50 గజాల స్థలంలోనే నిర్మించి అటు నాలాకు ఆనుకొని ఉన్నట్టుగా అటు పూర్తిగా చెప్తున్నారు. మరోవైపు జిహెచ్ఎంసీ అధికారులు ఇలాంటి వాటిపైన దృష్టి సారించకపోవడంతో ఇలాంటి ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రాణాలు కూడా కోల్పోతున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. అయితే ఈ ఘటన పైన పూర్తిగా నాసిరకం కన్స్ట్రక్షనా లేదంటే నాలాకు పైన నిర్మించడంతో ఆ యొక్క తాకిడికి బిల్డింగ్ కూలిపోయిందా అనే దాని మీద అధికారులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. చాలా గట్టిగా చప్పుడు వచ్చిందండి. ఆ సౌండ్ రాగానే బయటకు వచ్చి చూస్తే మొత్తం బిల్డింగ్ అంతా కొలాప్స్ అయింది. సో మేము బిల్డింగ్ ఎవరు ఉన్నారో చూస్తే ఒక ఆయన 4th ఫ్లోర్ లో సిక్ అయ్యారు. ఆయన స్టక్ అయితే ఆ బెడ్రూమ్ పడుకున్నారు. ఆయన మొత్తం ఆ సిమెంట్ బ్రిక్స్ అన్ని పడ్డాయి. పడితే ఆయన తీసుకొని వచ్చి ఇప్పుడే కేర్ హాస్పిటల్ అడ్మిట్ చేశాం గచ్చిబౌలిలో. ఆయన ట్రీట్మెంట్ అవుతుంది. ఇప్పుడు మిగిలిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు మనకి. ఇంకా దాంట్లో అటువైపు నుంచి ఇటువైపు అయితే ఎవరు లేరు అని తెలుస్తోంది. అపార్ట్మెంట్ లో పైనుంచి సిరీస్ లో కింద నుంచి పైదాకా చూసాము. సిరీస్ లో కొంతమంది లాక్ ఉంది, కొంతమంది ఇంట్లో ఉన్నారు, కానీ ఎవరికి ఏమైనా అనిపించట్లేదు. ఇప్పుడు ఆయనకైతే ఇంజురీస్ అయ్యాయి. ఇప్పుడు అడ్మిట్ చేసి వచ్చాం హాస్పిటల్. అలాగే దీని పక్క బిల్డింగ్ కూడా సేమ్ సిమిలర్ అలాగే ఉంది. ఆ బిల్డింగ్ కూడా అది ఎప్పుడవుతుందో తెలియట్లేదండి.
వీళ్ళు కట్టేటప్పుడు చాలా సార్లు మేము ఇచ్చాం, కంప్లైంట్ ఇచ్చాం, చెప్పాం, కానీ ఎవరు దాన్ని సీరియస్ తీసుకోలేదు. వీళ్ళు ఒకసారి కాంపౌండ్ వాళ్ళు కూడా మాది బ్రేక్ అయింది వాళ్ళ కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు. సో వాళ్ళ కాంపౌండ్ వాళ్ళు మళ్ళీ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చారు, కానీ సో ఫైనల్ గా ఇప్పుడు ఇవాళ జరిగింది. దాంతో బిల్డింగ్ కూలిపోయింది అన్నారు. ఐడియా లేదండి, నాలా ఉందో ఏమో తెలియదు. ఎక్కడ నాలా ఇటువైపా ఐడియా లేదండి, అటువైపు ఏం జరుగుతుందో తెలియదు మాకు. మాదైతే ఆల్మోస్ట్ ఒక 30 feet గ్రౌండ్ ఉంది మాకు ఇక్కడంతా. పిల్లలు క్రికెట్ ఆడుకునే వాళ్ళు ఈవినింగ్ అంటారు మామూలుగా ఇక్కడ. సో లక్కీగా ఇది ఆఫ్టర్నూన్ టైం ఎవరు లేరు అక్కడ. ఈవినింగ్ అట్లా అయితే కూడా ఇంకా డామేజ్ ఎక్కువ ఉండేది. ఈ బ్లాక్ లో 25 ఫ్లాట్స్ అండి. నాకు తెలిసి మొత్తం 5 ఫ్లాట్స్ అక్కడ 10 ఫ్లాట్స్ మామూలుగా ఇంజూర్ అయ్యొచ్చు, డామేజ్ అయ్యొచ్చు. ఇంకా స్లాబ్ కూడా, ఆ బిల్డింగ్ స్లాబ్ కూడా పైన వేలాడుతుంది పైన, అది కూడా రిస్కే ఉంది. మళ్ళీ ఎవరైనా వీళ్ళు ఫైర్ ఇంజిన్ వాళ్ళు ఏమైనా తీస్తారేమో చూడాలి. 1 o'clock ఉన్నట్టు చాలా గట్టిగా చప్పుడు వచ్చిందండి. ఆ సౌండ్ రాగానే బయటకు వచ్చి చూస్తే మొత్తం బిల్డింగ్ అంతా కొలాప్స్ అయింది. సో మేము బిల్డింగ్ లో ఎవరు ఉన్నారో చూస్తే ఒక ఆయన 4th floor లో సిక్ అయ్యారు. ఆయన స్ట్రక్ అయితే ఆ బెడ్రూమ్ పడుకున్నారు. ఆయన మొత్తం ఆ సిమెంట్ బ్రిక్స్ అన్ని పడ్డాయి. పడితే ఆయన తీసుకొని వచ్చి ఇప్పుడే కేర్ హాస్పిటల్ అడ్మిట్ చేశాం గచ్చిబౌలిలో. ఆయన ట్రీట్మెంట్ అవుతుంది. ఇప్పుడు మిగిలిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు మనకి. ఇంకా దాంట్లో అటువైపు నుంచి ఇటువైపు అయితే ఎవరు లేరు అని తెలుస్తోంది. అపార్ట్మెంట్ లో పైనుంచి సిరీస్ లో కింద నుంచి పైదాకా చూసాము. సిరీస్ లో కొంతమంది లాక్ ఉంది, కొంతమంది ఇంట్లో ఉన్నారు, కానీ ఎవరికి ఏమైనా అనిపించట్లేదు. ఇప్పుడు ఆయనకైతే ఇంజురీస్ అయ్యాయి, ఇప్పుడు అడ్మిట్ చేసి వచ్చాం హాస్పిటల్. అలాగే దీని పక్క బిల్డింగ్ కూడా సేమ్ సిమిలర్ గా అలాగే ఉంది. ఆ బిల్డింగ్ కూడా అది ఎప్పుడో అవుతుందో తెలియట్లేదండి. వీళ్ళు కట్టేటప్పుడు చాలా సార్లు మేము ఇచ్చాం, కంప్లైంట్ ఇచ్చాం, చెప్పాం, కానీ ఎవరు దాన్ని సీరియస్ తీసుకోలేదు. వీళ్ళు ఒకసారి కాంపౌండ్ వాళ్ళు కూడా మాది బ్రేక్ అయింది వాళ్ళ కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు. సో వాళ్ళ కాంపౌండ్ వాళ్ళు మళ్ళీ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చారు, కానీ సో ఫైనల్ గా ఇప్పుడు ఇవాళ జరిగింది. దాంతో బిల్డింగ్ కూలిపోయింది అన్నారు. ఐడియా లేదండి, నాలా ఉందో ఏమో తెలియదు. ఎక్కడ నాలా ఇటువైపా ఐడియా లేదండి, అటువైపు ఏం జరుగుతుందో తెలియదు మాకు. మాదైతే ఆల్మోస్ట్ ఒక 30 feet గ్రౌండ్ ఉంది మాకు ఇక్కడంతా. పిల్లలు క్రికెట్ ఆడుకునే వాళ్ళు ఈవినింగ్ అంటారు మామూలుగా ఇక్కడ. సో లక్కీగా ఇది ఆఫ్టర్నూన్ టైం ఎవరు లేరు అక్కడ. ఈవినింగ్ అట్లా అయితే కూడా ఇంకా డామేజ్ ఎక్కువ ఉండేది. ఈ బ్లాక్ లో 25 ఫ్లాట్స్ అండి. నాకు తెలిసి మొత్తం 5 ఫ్లాట్స్ అక్కడ 10 ఫ్లాట్స్ మామూలుగా ఇంజూర్ అయ్యొచ్చు, డామేజ్ అయ్యొచ్చు. ఇంకా స్లాబ్ కూడా, ఆ బిల్డింగ్ స్లాబ్ కూడా పైన వేలాడుతుంది పైన, అది కూడా రిస్కే ఉంది. మళ్ళీ ఎవరైనా వీళ్ళు ఫైర్ ఇంజిన్ వాళ్ళు ఏమైనా తీస్తారేమో చూడాలి. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంజయ్య నగర్లో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్నటువంటి ఒక 7 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలడంతో, అది కూడా మధ్యాహ్నం వేళ చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా శబ్దాలు రావడంతో అటు స్థానికులు, సమీప ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురై వాళ్ళందరూ కూడా వీధుల్లోకి వచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. ఇక భవనం కూలిపోయిన సమయంలో లోపల 3 వ్యక్తులు పనిచేస్తున్నట్టుగా కూడా ప్రత్యక్ష సాక్షుల ద్వారా తెలుస్తోంది. ఇక మరికొందరు కూలీలు లేదా స్థానికులు కూడా శిథిలాల కింద ఏమైనా చిక్కుకున్నారా అనే కోణంలో కూడా అటు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక భవనం కూలిన తీవ్రతకు పక్కనే ఉన్నటువంటి అపార్ట్మెంట్ల పైన కూడా ఈ శిథిలాలు పడడంతో అవి కూడా స్వల్పంగా దెబ్బతిన్నట్టుగా కూడా తెలుస్తోంది. దాంతో ఆస్తి నష్టం కూడా సంభవించినట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పటికే అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు, డిజాస్టర్ రెస్పాన్స్ బృందాలు కూడా ప్రమాద స్థలానికి చేరుకొని వాటి కింద శిథిలాల కింద ఎవరైనా ఉన్నారా అని చెప్పి ఆ చర్యలను కూడా పూర్తిగా వేగవంతం చేసి వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకోవడానికి పూర్తిగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు.
మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి అంజయ్య నగర్లో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్నటువంటి ఒక 7 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలడంతో అటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు స్థానికులు పూర్తిగా భయాందోళనకు గురయ్యారు. ఇక భవనం కుప్పకూలిన దానికి పూర్తిగా చుట్టుపక్కల అపార్ట్మెంట్లు కూడా స్వల్పంగా దెబ్బతిన్నట్టుగా కూడా తెలుస్తోంది. మరోవైపు ఆ శిథిలాల కింద పూర్తిగా ముగ్గురు చిక్కుకున్నట్టుగా ప్రత్యక్ష సాక్షులు అయితే చెప్తున్నారు. ఇక అక్కడ స్థానికులు ఎవరైనా ప్రజలు ఉండే అవకాశాలు ఉంది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కూడా ఉన్నట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ భవనం పూర్తిగా నాలాపైన అది కూడా జిహెచ్ఎంసీ పర్మిషన్లు లేకుండానే కడుతున్నట్టుగా అక్కడ స్థానికులు అయితే చెప్తున్నారు. ఇప్పటికే 2-3 సార్లు జిహెచ్ఎంసీ అధికారులను విజ్ఞప్తి చేసినా వాళ్ళు పట్టించుకోలేదు అని చెప్పి స్థానికులు అయితే ఆరోపిస్తున్నారు. సో టోటల్గా అంజయ్య నగర్లో ఉన్నటువంటి ఈ నిర్మాణం కుప్పకూలడంతో స్థానికులైతే పూర్తిగా భయాందోళనకు గురయ్యారు. మరోవైపు శనివారం మధ్యాహ్నం కాకపోవడంతో చాలా వరకు ఆ ప్రాణ నష్టం కూడా వాటిల్లలేదు అని చెప్పి అక్కడి స్థానికులు అయితే చెప్తున్నారు. అదే ఆదివారం అయితే కనుక ఇది మరింత ప్రాణ నష్టం పెరిగే అవకాశాలు ఉన్నట్టుగా కూడా స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సయ్యద్ అందిస్తారు స్పాట్ నుంచి. సయ్యద్, చెప్పండి. ఏకంగా చూస్తుంటే కనుక నిర్మాణంలో ఉన్నటువంటి ఒక 7 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అయితే అక్కడ పూర్తిగా లోపల ఎంతమంది పనిచేస్తున్నట్టుగా అక్కడ స్థానికులు చెప్తున్నారు. ఇప్పటికే 3 అన్నట్టుగా అంచనా వేస్తున్నా. ఇది మరింత పెరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? రవి, ఇక్కడైతే ఆ బిల్డింగ్ లో 3 అయితే పని చేస్తా ఉన్నారు. సో 3లో ప్రస్తుతానికి 2ని వెలికి తీశారు. 90% చనిపోయారని అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు అపస్మారక స్థితిలో ఉన్నారు. అది శ్వాస కూడా తీసుకోవడం లేదైతే అని అంటున్నారు. ఇంకో 1% ఇంకా లోపలే శిథిలావస్థలు చిక్కుకొని ఉన్నారు. రక్షణ బలాలు అయితే ఇంకా ఆ శిథిలావస్థలన్నీ పక్కన తీసి ఆ పర్సన్ ని తీయడానికి అన్ని విధాల ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఈ బిల్డింగ్ కూలిపోవడానికి గల కారణాలు ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రజలు చెప్పే విధానము, అది నాసిరకమైన బిల్డింగ్, నాలా పైన కట్టారు. అసలు జీహెచ్ఎంసీ అధికారులు అసలు ఆ పర్మిషన్స్ ఎలా ఇచ్చారు వీళ్ళకి? అంత నాసిరకంగా ఉన్న బిల్డింగ్, ఆ బిల్డింగ్ కూలినప్పుడు ఆ బిల్డింగ్ యొక్క పరిసరాలు ఉన్న ఈ 2-3 బిల్డింగ్స్ కూడా చీలికలు వచ్చేసాయి. ఇప్పుడు వారంలో ప్రమాద స్థితిలో ఉన్న బిల్డింగ్స్ రవిచంద్ర. సో ఇక్కడ కూడా పోలీస్ వాళ్ళు అయితే భద్రత ఏర్పాటు చేశారు. ఈ బిల్డింగ్ దాని పక్కన బిల్డింగ్ దగ్గర కూడా అక్కడ పిల్లల్ని సయ్యద్, ఇది డొమెస్టిక్ బిల్డింగ్గా అక్కడ అధికారులు చెప్తున్నారా, లేదంటే ఏదైనా వర్క్ స్పేస్ కోసం నిర్మిస్తున్న బిల్డింగ్గా చెప్తున్నారా?
అజయ్ నగర్లో ఒక భవనం నిర్మాణంలో ఉన్న భవనం పూర్తిగా కుప్పగూలడంతో శిథిలాల కింద ఇప్పటికే ముగ్గురు చిక్కుకున్నట్టుగా స్థానికులు అయితే ఆరోపిస్తున్నారు. వాళ్ళని వెలికి తీయడానికి ఇప్పటికే అక్కడికి పోలీసులు రెస్క్యూ బృందం కూడా చేరుకుంది. అయితే శిథిలాల కింద ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులను ఇమీడియట్గా బయటకు తీసి వాళ్ళని హాస్పిటల్కి తరలించినట్టుగా తెలుస్తుంది. వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనే దానిపైన కూడా అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. పూర్తిగా ఆ శిథిలాలకు భవనం కుప్పకూలడంతో పక్కన ఉన్నటువంటి కొన్ని అపార్ట్మెంట్లు కూడా దెబ్బతిన్నట్టుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి, టోటల్గా చూసుకుంటే కనుక నిర్మాణంలో ఉన్నటువంటి ఒక భవనం అకస్మాత్తుగా కూలిపోవడానికి అక్కడ రీజన్స్ ఏం చెప్తున్నారు అధికారులు? భూ కబ్జాలు, నాలాల పైన బిల్డింగ్లు కట్టడాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ లో కట్టిన 7 ఫ్లోర్ల బిల్డింగ్ మొత్తం నేల కూలిపోయింది. సో ఇప్పుడు ఇందులో కూడా చిక్కుకున్న వారందరికి సంబంధించి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అలాగే స్థానిక పోలీస్ స్టేషన్లు, ఫైర్ స్టేషన్ అధికారులు అందరూ కూడా ఈ ప్రాంతానికి చేరుకొని హుటాహుటిన అందరినీ కూడా రక్షించే కార్యక్రమాలు చేస్తూ కూడా వెళ్తున్నారు. ఇక్కడ స్థానిక నేతలు కూడా ఉన్నారు. సార్, ఏంటి ఇంత మెట్రోపాలిటన్ నగరం అభివృద్ధి ఒకవైపు అడుగులేస్తుంది, మరి ఇలాంటి కట్టడాలకు సంబంధించి ఏం తెలుస్తుందంట? పూర్తి నిర్లక్ష్యం బాధ్యత అధికారులది. ఎందుకంటే 50 గజాల మనుషులు పోతూనే నేను ఉన్నా. ఈ విషయం చాలా సీరియస్గా తీసుకుని హైడ్రా ఫిట్నెస్ చూసి బిల్డింగ్ల ఫిట్నెస్ లేకపోతే ఇమీడియట్ వాళ్ళని వెకేట్ చేయించి ఆ బిల్డింగ్లో తీపియాలని చెప్పి ప్రతిసారి కూడా అధికారులు అందరూ కూడా కుమ్మక్క అయిపోయారు. వాళ్ళకి పైసలు కావాలి. ఇందులో దాదాపు 3 ప్రాణాలు కోల్పోయారని చెప్తున్నారు. మిగతా వారికి సంబంధించి కూడా రెస్క్యూ టీం ఇక్కడికి చేరుకుని మొత్తంగా ఇంకా ఈ శిథిలాల కింద ఎవరెవరు ఉన్నారా అనే కోణంలో కూడా తనిఖీ చేస్తున్నారు. ప్రస్తుతానికి హైదరాబాద్ నగరానికి సంబంధించి ప్రధానంగా ఉన్న హైడ్రా సిబ్బందితో పాటు స్థానికంగా పోలీస్ శాఖ అధికారులు, ఫైర్ స్టేషన్ సిబ్బంది అంతా కూడా ఈ ప్రాంతానికి చేరుకొని హుటాహుటిన ఈ ప్రాంతానికి సంబంధించి తనిఖీలు చేస్తూ కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి మనం చెప్పుకోవాలి. ఇక్కడ హైదరాబాద్ నగరంలో అనేకం కేసులు ఈ దాదాపుగా జరుగుతున్నాయి. అలాంటి పరిస్థితులు ఇంకా నగరంలో ఉన్నాయి కాబట్టి జరుగుతున్నాయి కాబట్టి వాటన్నిటికి సంబంధించి కూడా తనిఖీలు చేస్తున్నాయని చెప్పొచ్చు. ఒకసారికి మనం బిల్డింగ్ కనుక చూసినట్లయితే సో మొత్తం పై నుంచి కింద వరకు మొత్తం కొలాప్స్ అయిందని పరిస్థితులు అయితే చెప్పొచ్చు. ఈ సంఘటనకు కూడా అధికారులతో పాటు క్షేత్రస్థాయిలో ఉన్న నాయకులు కూడా ఈ ప్రాంతానికి చేరుకొని ప్రతి అంశాన్ని చూసుకుంటూ వెళ్తున్న పరిస్థితి ఉన్నాయని చెప్పుకోవాలి. సో మొత్తానికి గచ్చిబౌలిలోని అంజయ్ నగర్ లో ఈ భవనం కూలిన తర్వాత ఈ స్థానికులంతా కూడా అనేక ప్రశ్నలు తెర మీదకి తీసుకొస్తున్నారు. సో రూల్స్ కావచ్చు, రెగ్యులేషన్స్ కావచ్చు, బిల్డింగ్ సంబంధించి వివరాలు కావచ్చు, అన్నిటి కూడా తీసుకుంటూ వెళ్తున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొందని చెప్పుకోవాలి. మరి అధికారుల ఈ ఘటనకు సంబంధించి ఇంకా దర్యాప్తు ఏ విధంగా కొనసాగబోతోంది, సో నెక్స్ట్ ఏమేమి జరగబోతుందో ఒకసారి అడిగే ప్రయత్నాలు అయితే సో ఇక్కడ స్థానిక పోలీస్ అధికారులు కూడా ఉన్నారు. సార్, ఇక్కడ జరిగిన ఘటన తర్వాత ఎలాంటి రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుంది?
ఇక్కడ ఎలాంటి రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్నాయి ఏమంటారు? గచ్చిబౌలిలోని అంజయ్య నగర్ లో కూలిన ఈ భవనం మొత్తం ఈ ప్రాంతాన్ని కలిసివేతలోకి అక్రమంగా 50 గజాల స్థలంలో నిర్మిస్తున్న భవనం అంటూ కూడా కొంత మేరకు ఇక్కడ చెప్తూ ఉన్నారు. సో భవనం ఒక్కసారిగా ఒప్పుకోవడంతో భవనంలో మనుషులు ఎవరెవరు ఉన్నారనే దానిపైన పూర్తిగా తనిఖీల్లో భాగంగా ఇప్పుడు వెళ్తున్నారని చెప్పుకోవాలి. ఇప్పటికే భవనంలో నుంచి ఒక 2 కార్మికులను బయటకు తీసుకొచ్చారు. సో వారిని కూడా స్థానిక ఆసుపత్రికి తీసుకొని వెళ్తున్నారని చెప్పాలి. మరి ఇంకా భవనంలో ఇంకెవరెవరు ఉన్నారన్న దానిపైన పూర్తిగా పోలీసుల దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ తో ఒకవైపు తనిఖీలు కూడా జరుగుతున్నాయి. వాళ్ళ దగ్గర ఉన్న సౌండ్ సిస్టమ్ ని తీసుకుంటూ మరి లోపల ఇంకెవరైనా ఉన్నారా సౌండ్ సిస్టమ్ ని కూడా తనిఖీల ద్వారా జరుగుతున్నారు. సో మరి ఇప్పుడు హైదరాబాద్ నగరంలో అభివృద్ధిలో భాగంగా అడుగులేస్తున్న ఈ హైదరాబాద్ నగరం మరి ఇప్పుడు ఇలాంటి సంఘటనల తర్వాత నెక్స్ట్ అప్ ఏ విధంగా ఉంటుంది? సో తనిఖీలు మాత్రమే జరుగుతున్నాయా, ఇంకా ఈ తనిఖీల్లో భాగంగా ఏమేమి ఉన్నాయన్న దానికి సంబంధించి కూడా పోలీసు అధికారులతో పాటు ఇది హైడ్రా సిబ్బంది మిగతా జిహెచ్ఎంసీ అధికారులు ఉన్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ భవనం కూలడానికి సంబంధించి బిల్డర్లు ఈ ఓనర్లు ఎంత మేరకు బాధ్యతలు తీసుకుంటారో లేదా కానీ మరి ముందుగా ఈ పర్మిషన్స్ ఇచ్చిన జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు మిగతా అధికారుల చేతివాటం ఏ మేరకు ఉందనేది ఇప్పుడు కొత్త ప్రశ్నలు ఇప్పుడు తెర మీదకి వస్తున్నాయి. మరి రెస్క్యూ ఆపరేషన్స్ అయితే ఇప్పుడు భవనం కూలింది కాబట్టి వాళ్ళు బాధ్యతలుగా తీసుకుంటూ హైదరా అధికారులు ఎప్పుడు ముందుగానే ఉంటారు. దాంతో పాటు స్థానిక పోలీస్ స్టేషన్ సిబ్బందితో పాటు పోలీసుల అధికారులు ఎప్పుడు సంఘటన స్థలంలో ఏదైనా ప్రమాదం జరిగితే వారు ప్రథమంగా వచ్చి సహాయ సహకారాలు అందిస్తారు. సో ఇప్పుడు సెర్చ్ ఆపరేషన్స్ కార్యక్రమాలు రెస్క్యూ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. మరి ఇలాంటి అంశాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు జిహెచ్ఎంసీ హైదరా ఈ సంస్థలు ఇప్పుడు హైదరాబాద్ నగరంలో భూ కబ్జాదారుల పైన వర్షం పట్టించేందుకు అడుగులేస్తున్న ఇలాంటి సంస్థలు ఇప్పుడు మరి ఇలాంటి బిల్డింగ్ లో కట్టిన వారికి సంబంధించి ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి, వారిపైన ఎలాంటి శిక్షలు తీసుకురాబోతున్నాయని చూడాలి. ఇంతగా బిల్డింగ్ ఇన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి ఇలాంటి బిల్డింగ్ కట్టు కమర్షియల్ గా కట్టు వెళ్తున్న ఈ సంస్థలందరికీ ఓనర్లందరికి సంబంధించి ఇలాంటి జరుగుతున్న వాటికి సంబంధించి మరి ఎవరు బాధ్యతలుగా తీసుకుంటే వెళ్తారని చెప్పుకోవాలి. ఈ ప్రాంతంలో గచ్చిబౌలిలో ఎక్కువగా హాస్టల్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్ నగరానికి వస్తూ ఉపాధి నేపథ్యంలో ఐటీలో రంగంలో స్థిరపడిన వారు అందరూ ఉంటారు. అలాంటి స్టూడెంట్స్ ఇక్కడ ఈ ప్రాంతంలో అనేక మంది ఉన్నారు ఉద్యోగస్తులు. మరి అలా అందరికి సంబంధించి భయ ప్రాంతానికి ఇప్పుడు గురి అవుతున్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే చిన్న ప్రాంతాల్లో 100 గజాలు కావచ్చు, 200 గజాలు కావచ్చు, 500 గజాలు కావచ్చు, ఇంత మేరకు పెరుగుతున్న ఈ నగరంలో ఇంత తక్కువ ప్రదేశాల్లో ఏ టైప్, బి టైప్, సి టైప్ అంటూ బిల్డింగ్స్ కట్టుకుని వెళ్తున్నారు. కాబట్టి మరి ఇంత మేరకు తక్కువ స్థలంలో అన్ని ఎక్కువగా కొడుతున్న బిల్డింగ్ సంబంధించి మరి అధికారుల పర్యవేక్షణ ఏ విధంగా ఉంటుంది, పర్మిషన్స్ ఇవన్నీ కూడా ఏ మేరకు ఉన్నాయి అనేది ఇప్పుడు చూడాలి. సో మొత్తంగా ఈ బిల్డింగ్ అనేది మొదటి నుంచి ఫ్రంట్ నుంచి మొత్తం కొలాప్స్ అవడం, ఎదురు బిల్డింగ్ మీద కూడా పడింది. సో మొత్తం దీనికి సంబంధించి ఇప్పుడు ఇంకా ఈ భవనం కూలింది కాబట్టి సో నెక్స్ట్ ఇంకే భవనాల పైన ఈ స్థానికంగా ఉన్న చుట్టుపక్కల ఉన్న వాటి అన్నిటికీ ఇంకా ఏ మేరకు ఉంటాయనే దానిపైన ఇంకా
ఇటువైపు సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నాయంటూ కూడా చెప్పొచ్చు రవిచంద్ర. ఎస్, అంటే ఇక్కడ 50 గజాల స్థలంలోనే ఒక బిల్డింగ్ నిర్మిస్తే అక్కడ జిహెచ్ఎంసీ అధికారులు పర్మిషన్ ఎలా ఇచ్చారు? ఇప్పుడు వచ్చే రూల్స్ ప్రకారం ఒక అంబులెన్స్ తిరిగే పరిస్థితి ఉండాలి అని చెప్పి జిహెచ్ఎంసీ అధికారులు అటు హైడ్రా అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు కొత్తగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి పర్మిషన్ ఎలా వచ్చింది ప్రశాంత్? సో ఇప్పటి వరకు ఏదైనా ఒక బిల్డింగ్ కానీ మనం కట్టాలంటే G+2 కానీ G+3 కానీ G+5 కానీ ఏదైనా మనం బిల్డింగ్ కట్టాలి అంటే ముందుగా ఆ ప్రాంతంలోకి ఫైర్ సేఫ్టీ సంబంధించి కావచ్చు, అలాగే అంబులెన్స్ కావచ్చు, అత్యవసర సేవలకు సంబంధించి కావచ్చు, వాహనాలు ఆ ప్రదేశాల్లోకి రావాల్సి ఉంటుంది. సో ఆ ప్రదేశాల్లోకి వాహనాలు వచ్చే అవకాశాలు ఉన్నాయా లేదనేది చూడాల్సిన పరిస్థితి ముందుగా జిహెచ్ఎంసీ అధికారుల దగ్గర ఉంటుంది. సో ఆ జిహెచ్ఎంసీ అధికారుల పర్యవేక్షణ ఇక్కడ చాలా మేరకు లేదు అనేది మాత్రం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ గచ్చిబౌలిలోని ఇక్కడ జరిగిన ఈ యాక్సిడెంట్ అంజన్నా నగర్ లో జరిగిన ఈ భవనం కూలిన తర్వాత పరిస్థితులన్నీ కూడా డిఫరెంట్ గా కనిపిస్తున్నాయి. హైదరాబాద్ నగరంలోనే అనేకం ప్రాంతాలు ఉన్నాయి. ఇటు పాతబస్తి ఏరియాలు కావచ్చు, ఇటు కూకట్పల్లి ఏరియాలు కావచ్చు, కొన్ని ఏరియాలకు సంబంధించి చూస్తే అసలు లోపలికి అంబులెన్సే కాదు, నార్మల్ గా కారు వెళ్ళడానికి కూడా పరిస్థితులు అలాంటివి ఉండవు. సో మరి అలాంటి పరిస్థితులే ఇంకా ఈ ప్రాంతంలో ఇప్పుడు వచ్చింది. నగరంలో కూడా చాలా చోట్ల ఇలాంటి బిల్డింగ్లు కూలడాలు కావచ్చు, ఫైర్ యాక్సిడెంట్ కావచ్చు అనేవి తరచూ జరుగుతూ ఉన్నాయి. మరి జిహెచ్ఎంసీ అధికారుల పనితీరే ఇలా జరుగుతుందా, మరి పర్యవేక్షణ ఇక్కడ నుంచి ప్రారంభమవుతుందా, ఇంతమంది ప్రాణాలను పొట్టన పెట్టుకుంటున్న అధికారుల నెక్స్ట్ ఏ విధంగా తీసుకోబోతారు, ప్రజల ప్రాణాల రక్షణకు సంబంధించి మరి జిహెచ్ఎంసీ అధికారులు ఏ విధంగా కొత్త రూల్స్ అన్ని తీసుకురాబోతారు అనేది మాత్రం ఇక్కడ నుంచి చూడాల్సిన పరిస్థితులు ఇప్పుడు కనిపిస్తున్నాయంటూ కూడా చెప్పచ్చు రవిచంద్ర. ఎస్, అంటే హైడ్రా అధికారులు ఎక్కడ నాలాలపైన బిల్డింగ్లు నిర్మించినా, నాలాలకు చుట్టుపక్కల నిర్మించిన బఫర్ జోను అంటూ ప్రతి బిల్డింగ్ని కూలుస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ కొత్తగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతున్నా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఆల్రెడీ 2 సార్లు కంప్లైంట్ ఇచ్చినట్టుగా కూడా మనకు చెప్తున్నారు. అయినప్పటికీ కూడా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదు దీనిపైన? అంటే ఏదైనా హైడ్రా దగ్గరికి కావచ్చు, మిగతా జిహెచ్ఎంసీ అధికారుల దగ్గరికి కావచ్చు, ముందుగా ఆఫీసర్లు ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుతారు అంటే చెప్పుకోవాలి జిహెచ్ఎంసీలో. సో అలాంటి ప్రీవియస్ గా అధికారి ఏదైనా పర్మిషన్ ఇచ్చినట్లయితే సో దాన్ని నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలి. ఎవరైనా తీసుకోవాలంటే అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు ముఖ్యంగా వచ్చి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది, కంప్లైంట్ చేయాల్సి ఉంటుంది. సో అలాంటి కంప్లైంట్ చేసిన తర్వాత మాత్రమే ఇదంతా కూడా ముందుకి అడుగులు వేస్తూ ఉంటాయి. సో అలాంటి అడుగులకు సంబంధించి ఇక్కడ స్థానికులు ఎవరెవరు కంప్లైంట్ చేశారు, చేయలేదు అనే దానికి ఇంకా ప్రశ్న అనేది రావాల్సి ఉంటుంది. సో మరి నెక్స్ట్ ఏ విధంగా జరుగుతోంది అనేది అతను చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ అధికారులకు కానీ అలాగే హైడ్రా సిబ్బంది కానీ పూర్తిగా తనిఖీలు చేస్తూ ఉంటారు. సో హైడ్రా కూడా ఇప్పుడు దాదాపు ఈ మధ్య కాలంలోనే అనేకం కంప్లైంట్స్ కూడా వస్తూ ఉన్నాయి. సో దాని నేపథ్యంలోనే పూర్తిగా తనిఖీలు కూడా హైడ్రా అధికారులు చేస్తూ ఉన్నారు. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంజయ్య నగర్లో ఒక భారీ ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్నటువంటి ఒక 7 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అయితే శనివారం మధ్యాహ్నం వేళ చోటు చేసుకున్న ఈ ప్రమాదంతో అటు ఒక్కసారిగా శబ్దాలు కూడా రావడంతో స్థానికులు, సమీప ప్రాంతాల ప్రజలందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురై వీధుల్లోకి పరుగులు అయితే తీశారు. ఇక భవనం కూలిపోయిన సమయంలో లోపల 3 వ్యక్తులు పనిచేస్తున్నట్టుగా కూడా ప్రత్యక్ష సాక్షులు అయితే చెప్తున్నారు. మరికొందరు కూలీలు లేదా స్థానికులు ఎవరైనా కూడా ఇంకా శిథిలాల కింద చిక్కుకొని ఉండవచ్చు అని కూడా అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇక భవనం కూలిన తీవ్రతకు పక్కనే ఉన్నటువంటి కొన్ని అపార్ట్మెంట్లు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. వాటికి కూడా భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్టుగా కూడా సమాచారం అందుతుంది.
ఇక ఇప్పటికే అక్కడ శిథిలాల కింద ఉన్నటువంటి స్థానికులను కానీ లేదంటే పనిచేస్తున్నటువంటి కార్మికులను కానీ బయటికి తీసుకురావడానికి అటు పోలీసులతో పాటు డిజాస్టర్ రెస్పాన్స్ బృందాలు కూడా ఇప్పటికే ప్రమాద స్థలానికి అయితే చేరుకున్నాయి. ఇప్పటికే 2 వ్యక్తులను బయటకు తీసుకొచ్చినట్టుగా వాళ్ళని ఇమ్మీడియట్గా అటు బెటర్ ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్కి తరలించినట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఇంకా లోపల ఎంతమంది ఉన్నారు అనే దానిపైన కూడా పోలీసులు అటు రెస్క్యూ సిబ్బంది అయితే ఇప్పటికే ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నారు. ఇక వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకురావడానికి పూర్తిగా శ్రమిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే అది ఒక నాలా పైన కట్టినటువంటి భవనం కావడం, అటు పూర్తిగా 50 గజాల స్థలంలోనే 7 అంతస్తుల బిల్డింగ్ కట్టడంతో అది ఒక్కసారిగా కుప్పకూలింది అని చెప్పి కూడా అటు సాక్షులు అయితే చుట్టుపక్కల స్థానికులు అయితే చెప్తున్నారు. ఇప్పటికే దానికి సంబంధించి అటు జిహెచ్ఎంసీ అధికారులకు హైడ్రా అధికారులకు ఇప్పటికే కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా ఎవరు పట్టించుకోలేదు. అందుకే ఇలాంటి ప్రమాదం జరిగింది అని చెప్పి స్థానికులు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఇది శనివారం, అది కూడా మధ్యాహ్నం కావడంతో ప్రమాదానికి పూర్తిగా ప్రాణ నష్టం సంభవించలేదు. లేదంటే కనుక ఆదివారం అయితే పిల్లలు కూడా అటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆడుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ ప్రమాద తీవ్రత మరింత పెరిగే అవకాశాలు కూడా అవకాశం ఉండేది అని చెప్పి కూడా స్థానికులు అయితే ఆరోపిస్తున్నారు. అంజయ్య నగర్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంజయ్య నగర్లో ఒక ప్రమాదం చోటు చేసుకుంది. పూర్తిగా నిర్మాణంలో ఉన్నటువంటి 7 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలడంతో అటు దాదాపుగా 3 కార్మికులు దాని కింద చిక్కుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక భవనం కుప్పకూలిన దాటికి పక్కన ఉన్నటువంటి అపార్ట్మెంట్లు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. ఏకంగా చూసుకుంటే కనుక శిథిలాల కింద 3 ఉన్నట్టుగా అక్కడ స్థానికులు చెప్తున్నారు. కానీ ఇది సాటర్డే కాబట్టి ఇంకా అక్కడ చాలామంది పనులు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా చిక్కుకునే అవకాశాలు ఉన్నట్టుగా కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది పోలీసులు ఏమంటున్నారు దీనిపైన? రెస్క్యూ సిబ్బంది ఇప్పటికీ ఎంతమందిని బయటికి తీశారు? రవిచంద్ర, గచ్చిబౌలిలో ఉన్నటువంటి అంజయ్య నగరంలో గోవా ప్రమాదం అయితే జరిగింది. సో నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ ఏదైతే ఉందో అది ఒక్కసారిగా కుంగిపోవడంతో ఇక్కడ పెద్ద ప్రమాదం అయితే జరిగింది. సో మొత్తం అందులో ఇప్పటి వరకు 3 మృతదేహాలను అయితే వెలికి తీయడం జరిగింది. వాళ్ళందరూ కూడా బీహార్, ఉత్తరప్రదేశ్ సంబంధించినటువంటి వలస కార్మికులు. సో వాళ్ళ 3 మృతదేహాలను వెలికి తీయడం జరిగింది. ఇంకా దాదాపుగా 6 నుంచి 7 వరకు అందులో చిక్కుకొని ఉంటారని చెప్పేసి పోలీసులు అయితే అనుమానిస్తున్నారు.
సో సమాచారం తెలుసుకున్న వెంటనే ఇక్కడ పోలీసులు, బీఆర్ఎస్ సిబ్బంది, సో మొత్తం కూడా ఇక్కడ అగ్నిమాపక సిబ్బంది మొత్తం వచ్చి మొత్తం వాళ్ళు శిథిలాల కింద చిక్కున్నటువంటి వాళ్ళని మొత్తం కూడా బయటికి తీయడం జరుగుతుంది. ఇంకా సర్చింగ్ ఆపరేషన్ అంటే ఇంకా సహాయక చర్యలు అయితే ఇక్కడే కొనసాగుతున్నాయి. అసలు దానికి డీటెయిల్స్ కనుక చూస్తే ఆ బిల్డింగ్ ఏదైతే ఉందో మొత్తం 7 ఫ్లోర్ అనమాట, 7 ఫ్లోర్లు నిర్మాణిస్తున్నారు. ఒక కింద ఏదైతే నాలా ఉంటుందో మొత్తం నాలాని కబ్జా చేసి దానిపైన కాంక్రీట్ వేసి దానిపైన 7 ఫ్లోర్ల బిల్డింగ్లు కట్టడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీ ఓనర్స్ అంటే చుట్టుపక్కల బిల్డింగ్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళైతే చెప్తున్నారు. సో మొత్తం కూడా 7 ఫ్లోర్ల బిల్డింగ్ ఇది. అంటే చిన్న స్థలం అంటే 50 గజాలు, కేవలం 50 గజాల స్థలంలోనే 7 ఫ్లోర్లు ఎట్లా నిర్మిస్తున్నారు, అసలు జిహెచ్ఎంసీ అధికారులు పర్మిషన్ ఎట్లా ఇచ్చారు, టౌన్ ప్లానర్ ఆఫీసర్స్ పర్మిషన్ ఎట్లా ఇచ్చారు అని చెప్పేసి ఇక్కడ మనం అయితే మాట్లాడుకోవాలి. నిజంగా ఇది చాలా భయంకరమైన ప్రమాదం అని చెప్పుకోవచ్చు. ఇంకా అంటే డిఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, పోలీసులు కావచ్చు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఇంకా ఎంతమంది అందులో చిక్కుకొని ఉండవచ్చు అని ప్రాథమికంగా వాళ్ళైతే సెర్చ్ ఆపరేషన్ అయితే చేస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇక్కడ ఇప్పటికే 3 మృతదేహాలను అయితే తరలించడం జరిగింది. ఇంకా రెస్క్యూ ఆపరేషన్ అయితే జరుగుతుంది. చుట్టుపక్కల ఉన్నటువంటి బిల్డింగ్స్ ఏవైతే ఉంటాయో అవి మొత్తం కూడా అంటే డ్యామేజ్ కావడం జరిగింది. అంటే కేవలం 50 గజాల స్థలంలోనే ఇంత పెద్ద బిల్డింగ్ ఎట్లా నిర్మిస్తారో అసలు చూసుకుంటే మనకు అంజయ్ నగర్ లో మొత్తం కూడా బాయ్స్ కి సంబంధించిన హాస్టల్స్ కానీ, లేడీస్ హాస్టల్స్ కానీ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి అనమాట. అంటే ఇక్కడ మనకు హైటెక్ సిటీ ప్రాంతానికి దగ్గరగా ఉండడం వల్ల సో ఈ ఏరియా కన్వీనియంట్ గా ఉంటుంది ప్రతి ఒక్కరికి ఉద్యోగం చేసుకునే వాళ్ళకి. సో అట్లాంటి దానికి ఇప్పుడు చిన్న ప్లేస్ ఉన్నా కానీ 4-5 ఫ్లోర్లు కట్టి పర్మిషన్ లేకుండా, ఒకవేళ పర్మిషన్ ఉన్నా కానీ కాలేజీ ఇస్తున్నారు అనే అనుమానాలు అయితే వస్తున్నాయి. సో మొత్తం మీద ఈ కాలనీలో ఉన్నటువంటి ఏదైతే అంజయ్ నగర్ సంబంధించిన మొత్తం హాస్టల్స్, పీజీ హాస్టల్స్ సో ఇవే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక్కడ వచ్చే వాళ్ళు స్టూడెంట్స్, జాబ్ చేసుకునే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. సో వాళ్ళకు సంబంధించినటువంటి జాబ్ ఆసరాగా చేసుకుని ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్రమంగా బిల్డింగ్స్ కట్టుకుంటూ 5 ఫ్లోర్లు, 6 ఫ్లోర్లు, 7 ఫ్లోర్లు బిల్డింగ్లు కట్టుకుంటూ ఇటు సామాన్యుల ప్రాణాలు అయితే చూస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. సో బిల్డింగ్ మొత్తం కూడా ఒక్కసారిగా కుప్పకూలతో చుట్టుపక్కల భయాందోళనకు అయితే గురి కావడం జరిగింది. పక్కన ఉన్నటువంటి బిల్డింగ్స్ సంబంధించిన ఓనర్స్ కానీ అక్కడ రెంట్కుండే వాళ్ళు మొత్తం కూడా ఖాళీ చేయడం జరిగింది. అంటే దూర ప్రాంతాలకు అయితే పారిపోవడం జరిగింది. ఆ భయానికి, ఆ సౌండ్ కు మొత్తం కూడా ఇక్కడ చాలా సిచ్యువేషన్ అయితే చాలా దారుణంగా ఉంది. ఇంకా అందులో చిక్కుకున్నటువంటి మృతదేహాలను బయటకు తీసే ప్రయత్నాలు అయితే జరుగుతుంది. పోలీసులు, డిఆర్ఎఫ్ సిబ్బంది, 108 సిబ్బంది మొత్తం కూడా ఇక్కడికి వచ్చి సహాయక చర్యలు అయితే కొనసాగిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. మొత్తం మీద దీని గురించి ఇంకా అంటే ఇప్పటివరకు ఇంకా ఆపరేషన్ జరుగుతుంది. జరిగిన తర్వాత రెస్క్యూ ఆపరేషన్ జరిగిన తర్వాత అసలు ఎంతమంది అందులో చిక్కున్నారు, ఉదయం అందులో వర్క్ చేయడానికి ఎంతమంది వెళ్ళారు అనేది పూర్తి డీటెయిల్స్ అయితే మరి కాసేపులో తెలుస్తుంది. రవిచంద్ర, ఎస్ రాజు చెప్పండి, మరోవైపు 50 గజాల స్థలంలో ఈ నిర్మాణం చేపట్టారు. ముందుగా హైడ్రా అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు పదే చెప్తూనే ఉన్నారు 50 గజాల స్థలం అంటే ఒక అంబులెన్స్ తిరిగే ప్లేస్ కూడా లేనప్పటికీ అక్కడ జిహెచ్ఎంసీ కానీ హైడ్రా అధికారులు ఎలా పర్మిషన్ ఇచ్చారు? ఇక స్థానికులు ఆరోపిస్తున్నట్టుగా ఇప్పటికే చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చినా కూడా దాన్ని పట్టించుకోలేదు అని చెప్తున్నారు. ఈ ఆరోపణలు ఎంతవరకు చూడాలి? చంద్ర, అసలు 50-60 గజాల స్థలంలో ఒక G+1 ఫ్లోర్ కట్టుకోవడానికి మాత్రమే పర్మిషన్ ఉంటుంది, అంతకంటే ఎక్కువ పర్మిషన్ ఉంది. అలాంటిది ఒక కేవలం 50 గజాల స్థలంలో 6 ఫ్లోర్లు, 7 ఫ్లోర్లు, 8 ఫ్లోర్లు ఇట్లా వాళ్ళ ఇష్టం వచ్చినట్టయితే నిర్మించుకుంటారు. బట్ టౌన్ ప్లాన్ అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు పర్మిషన్ ఇచ్చారా? లేకపోతే కనుక వీళ్ళు పర్మిషన్ ఇవ్వకుండానే వాళ్లకు లంచాల రూపంలో కావచ్చు, ఇతరతర రూపంలో వాళ్ళకి డబ్బులు ఇచ్చి కనుక మేనేజ్ చేశారా అనే అనుమానాలు కూడా ఇక్కడి నుంచి అయితే వస్తున్నాయని చెప్తూ, ఎందుకంటే 50 గజాల స్థలంలో 7 ఫ్లోర్లు, 8 ఫ్లోర్లు కట్టడం అసలు చట్ట విరుద్ధంగా కరెక్టే కాదు. అలాంటిది మరి జిహెచ్ఎంసీ అధికారులకు ఎందుకు కనిపించలేదు? ఒకవేళ కనిపించిన వాళ్ళు కావాలనే మరి వాళ్ళ నుంచి ఓనర్ సంబంధించిన వాళ్ళని ముడుపులు తీసుకొని వాళ్ళు వదిలేశారా అనే అనుమానాలు అయితే వస్తున్నాయి. ఖచ్చితంగా వీటిపైన యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే అలాంటి బిల్డింగ్స్ ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి అనమాట. అంటే తక్కువ గజాల స్థలంలో ఎక్కువ ఫ్లోర్లు అంటే 7-8 ఫ్లోర్లు నిర్మించిన స్థలాలు అయితే ఇంకా చాలా ఉన్నాయి. ఇది ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యం అని చెప్పచ్చు. ఎందుకంటే అధికారులు పర్మిషన్ ఇవ్వకుండానే బిల్డింగ్లు ఎలా కడతారు అనే కోణంలో కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ లేకుండా మాత్రం ఖచ్చితంగా బిల్డింగ్ కు అనుమతి అయితే జరగదన్నమాట. అట్లాంటి ఖచ్చితంగా వాళ్ళు బిల్డింగ్ కట్టారంటే ప్రభుత్వ అధికారుల అనుమతితోనే ఈ బిల్డింగ్ అయితే నిర్మించడం అయితే జరుగుతుంది. సో మరి 50 గజాల స్థలంలో ఎట్లా ఇచ్చారనేదే ఇక్కడ ప్రశ్న అనమాట. సో ఖచ్చితంగా వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా సంబంధిత అధికారులు అయితే వాళ్ళు చెప్తున్నారు. మరి నిజంగా చాలా దారుణమైనటువంటి సంఘటన హైదరాబాద్ లో మనం చూస్తా ఉన్నాం. కేవలం 50-60 గజాల స్థలంలో ఇంత పెద్ద బిల్డింగ్లు కట్టి అమాయక ప్రాణాలు తీసుకున్నారు ఇలాంటి వాళ్ళని చెప్పేసి కూడా
పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చాలా వరకు కంప్లైంట్ ఇచ్చినట్టు, అంటే చుట్టుపక్కల ఇంత పెద్ద బిల్డింగ్స్ కడుతున్నారు, పీజీ హాస్టల్స్ నిర్వహిస్తున్నారు, పర్మిషన్ లేకుండానే కడుతున్నారని చాలా ఫిర్యాదులు అందినప్పటికీ అధికారులు అటు చూసి చూడనట్టుగా వ్యవహరించారు అని చెప్పేసి కూడా స్థానికులు అయితే చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. మొత్తం మీద ఈ గచ్చిబౌలిలో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో, సో దాంతో ఇక్కడ హైడ్రా, అంటే మనం చూస్తా ఉన్నాం, హైడ్రా ఏదైతే చెరువులను కాపాడడానికి, నాలాలను కాపాడడానికి పుట్టినటువంటి హైడ్రా ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇప్పుడు మొత్తం ఇది నాలా మీద కట్టినటువంటి ఈ బిల్డింగ్ కూలిపోవడానికి కారణం కేవలం నాలాని కబ్జా చేసి కట్టడం వల్లనే కూలిపోయిందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్తున్నారు. సో వాళ్ళపైన కఠిన యాక్షన్ తీసుకోవాలి, కఠినమైన శిక్షలు అమలు చేయాలి, లేదంటే ఇలాంటి మళ్ళీ పునరావృతం అయితే అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్తున్నారు రవిచంద్ర. అంటే మరోవైపు ఈ ఏరియాలు చూసుకుంటే గచ్చిబౌలి, మాదాపూర్ ఇలాంటి ఏరియాల్లో చూసుకుంటే కనుక ఒక అపార్ట్మెంట్ కోసం పర్మిషన్లు తీసుకొని అక్కడ హాస్టళ్ళు నడుపుతూ అక్కడ విద్యార్థులు, అంటే గతంలో మనం మాదాపూర్లో కూడా చూసుకున్నాం, ఒక ఫైర్ రెసిడెంట్, అంటే ఫైర్ యాక్సిడెంట్ అయ్యి అక్కడ ప్రాణాపాయం తప్పినప్పటికీ కూడా ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే అధికారులు ఎందుకు ఈ హాస్టళ్ల పైన కానీ ఇక్కడ పర్మిషన్ తీసుకున్నది ఒకటి, నడుపుతున్న ఒకటి, కార్యకలాపాలు ఒకటి, వీటిపైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? రైట్, ఈ విషయంలో మాత్రం అందరూ ఇటు ప్రభుత్వం కానీ ఇటు హాస్టల్ సంబంధించిన ఎవరైతే నిర్వాహకులు ఉంటారో వాళ్ళు వీళ్ళ మధ్య కేవలం అండర్స్టాండింగ్, వీళ్ళు డబ్బులు వాళ్ళకి ముట్ట చెప్పడం, దాంతో వీళ్ళు పర్మిషన్ ఇవ్వడం, వాళ్ళు చూసి చూడనట్టు వ్యవహరించడం అనేది క్లియర్ గా కనిపిస్తుందని చెప్పేసి చాలా మంది అయితే అనుమానిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో వాళ్ళు తీసుకునే బిల్డింగ్ పర్మిషన్ ఒకటి ఉంటుంది, అందులో కార్యకలాపాలు జరిపేటివి ఒక విధంగా ఉంటాయి అన్నమాట. హాస్టల్ కి సంబంధించి అయితే కమర్షియల్ బిల్డింగ్ తీసుకోవాలి, దానికి సంబంధించినటువంటి పర్మిషన్స్ అయితే అన్ని ఉంటాయి. సో అక్కడ కాకుండా వీళ్ళు రెసిడెన్షియల్ కోసం అని తీసుకొని కమర్షియల్ గా వీళ్ళు ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పేసి ఇటువంటి, అంటే ఇక్కడ మనకు ఐటీకి సంబంధించినటువంటి ఏదో గచ్చిబౌలి ప్రాంతంలో ఎక్కువ మంది ఇక్కడ ఈ ఏరియా కన్వీనియంట్ గా ఉంటుంది అనమాట మన హైటెక్ సిటీకి వెళ్ళడానికి కానీ దానికి. సో అట్లాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. సో అలాంటి అమాయకమైన వాళ్ళను ఈ బిల్డింగ్లలో పర్మిషన్ లేకుండానే వాళ్ళను ఉండడం చూసి కానీ మొత్తం ఇదంతా కూడా చాలా రోజుల నుంచి జరుగుతున్నటువంటి విషయం. ఇది ఖచ్చితంగా అధికారుల నిర్లక్ష్యం, వాళ్ళకు వీళ్ళకు అండర్స్టాండింగ్ వల్లనే వాళ్ళకు లంచాలు ఇవ్వడమా, లేదంటే ముడుపులు ముట్ట చెప్పడమా, సో ఇట్లాంటివి అయితే ఖచ్చితంగా జరుగుతాయని చెప్పేసి ఇక్కడ స్థానికులు అయితే ఆరోపిస్తున్నారు. సో మొత్తం మీద వాళ్ళపైన అంటే ఎన్ని జరిగినా కానీ మళ్ళీ పునరావృతం అంటే నాకే వస్తాయి. ఒక్కసారి ఇదేదో జరగగానే మళ్ళీ తర్వాత 4 రోజులు హడావిడి చేస్తారు అధికారులు, అటు వెళ్తారు ఇటు వెళ్తారు, వాటిని పరిరక్షిస్తాం, వీటిని పరీక్ష చెప్తారు. కానీ మళ్ళీ తర్వాత ఇది వారం రోజులు గడవగానే మళ్ళీ యథావిధిగా అయితే చేయడం అయితే జరుగుతుంది. మనం చూస్తూనే ఉంటాం, ప్రతిసారి ఇలాంటివే జరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్ కూడా ఇదే. దాని తర్వాత ఇప్పుడు మరి అందులో ఎంతమంది ఏంటి, సో వాళ్ళకు పర్మిషన్స్ ఎట్లా ఇచ్చారు, బిల్డింగ్ సంబంధించినటువంటి అనుమతులు ఎట్లా లభించాయి అనేది చెప్పాలి. ఎందుకంటే ఖచ్చితంగా ఇందులో వాళ్ళ అధికారుల నిర్లక్ష్యం అయితే క్లిస్టర్ క్లియర్ గా కనిపిస్తుందని అయితే చెప్పవచ్చు. జరుగుతున్న ప్లేస్ కి యజమాని చేరుకున్నారా, అతన్ని ఏమైనా అదుపులోకి తీసుకునే ప్రయత్నాలు చేశారా, ఇంకా శిథిలాల కింద ఎంతమంది ఉండవచ్చు అని అంచనాలు వేస్తున్నారు? మొత్తానికి చూస్తే దాదాపు అందులో 7 ఫ్లోర్ల బిల్డింగ్ అయితే నిర్మిస్తున్నారు. అందులో 6వ ఫ్లోర్ ఏదైతే ఉందో టైల్స్ సంబంధించిన పనులు, అంటే బండలు వేసే పనికి దాదాపు ఒక 6 నుంచి 8 మంది అందులో పని చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అయితే చెప్తున్నారు. సో ఇప్పటి వరకు అయితే 3 మృతదేహాలు అయితే లభ్యమైనవి, వాళ్ళు కనుక్కోవడం జరిగింది. సో వాళ్ళని వెంటనే సమీప హాస్పిటల్కి అయితే తరలించడం జరిగింది. సో ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా మొత్తం పోలీసులు ఆపరేషన్ రెస్క్యూ ఆపరేషన్ అయితే చేస్తున్నారు. శిథిలాలను తొలుతున్నారు. కాంక్రీట్ కానీ కాంక్రీట్, ఐరన్ రాడ్స్ ఏవైతున్నాయో వాటన్నిటి లోపల ఇంకేదైనా చిక్కుకున్నారా అనే విషయంలో అయితే మొత్తం సర్చ్ ఆపరేషన్ అయితే జరుగుతుంది. సో కేవలం ఇద్దరే కాదు, దాదాపు ఒక 6 నుంచి 8 మంది ఉంటారనే అంచనా అయితే పోలీసులు అయితే చేస్తున్నారు. ఇంకా కొనసాగుతుంది అసలు, ఇంకా పోలీసులు కూడా ఇక్కడ హైడ్రా అధికారులు సిబ్బంది మొత్తం కూడా ఇక్కడే ఉన్నారు. దాన్ని కంప్లీట్ గా మట్టి కూడా 7 ఫ్లోర్లు 8 ఫ్లోర్లకు సంబంధించిన మట్టి ఒకటే దగ్గర పడేసరికి సో కింద శిథిలాల కింద వాళ్ళని తీయడం కూడా చాలా కష్టం అయిపోతుంది. సో ఇంకా ఎంతమంది ఉన్నారు ఏంటి అని చెప్పేసి పోలీసులు ఇంకా ప్రయత్నిస్తున్నారు. అధికారులు అందరూ కూడా మొత్తం ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఇక్కడికి కదిలి రావడం అయితే జరిగింది. సో దాని కింద ఇంకా ఎంతమంది చిక్కుకున్నారు అనేది పోలీసులు అయితే ఇంకా ఆపరేషన్ అయితే చేస్తున్నారు. అపార్ట్మెంట్లు కూడా పూర్తిగా దెబ్బతిన్నట్టుగా తెలుస్తుంది రాజు. అయితే పూర్తిగా ఆస్తి నష్టం ఏమైనా అంచనా వేశారా? ఏదైతే బిల్డింగ్ పక్కన ఉన్నటువంటి 2-3 బిల్డింగ్స్ ఉన్నాయి. సో ఈ బిల్డింగ్స్ మధ్యలో కట్టారన్నమాట. ఇది కంప్లీట్ గా కబ్జా అని అయితే చాలా మంది చెప్తున్నారు. ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. సో నాలా పైన కబ్జా చేసి దానిపైన నాలాను మొత్తం కప్పెట్టేసి దాని మీద బిల్డింగ్ కట్టారని చెప్తున్నారు. సో అది కుంగడం వల్లనే ఇప్పుడు ఈ బిల్డింగ్ అనేది కూలిందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు అయితే చెప్తున్నారు. దాంతో ఇక్కడ 2-3 బిల్డింగ్లకు అయితే భారీ ఎత్తున డ్యామేజ్ అయిందనమాట. చాలా వరకు
వన్ సైడ్ ఏదైతే ఉంటుందో వన్ సైడ్ మొత్తం కూడా చాలా డ్యామేజ్ అయింది. దాదాపు ఈ బిల్డింగ్ ప్రభావంతో 3 బిల్డింగ్లు అయితే కొంతవరకు అంటే ఒక వన్ సైడ్ మొత్తం ఏదైతే ఉంటుందో మొత్తం కూడా డ్యామేజ్ కావడం జరిగింది. దానికి సంబంధించిన పోలీసులు మొత్తం వివరాలు సేకరిస్తున్నారు. లేట్ బిల్డింగ్ సంబంధించిన డీటెయిల్స్ కానీ ఎట్లా ఉన్నాయి, వాళ్ళకి వెహికల్స్ అధికారులు పర్మిషన్ ఎట్లా ఇచ్చారు ఏంటి అని దాన్ని మొత్తం కూడా చేస్తున్నారు. సో ఆస్తి నష్టం అయితే భారీగానే వచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే 3 బిల్డింగ్స్ అంటే దీంతో పాటు పక్కన ఉన్నటువంటి 3 బిల్డింగ్స్ కూడా డ్యామేజ్ కావడం జరిగింది. దాదాపు కోట్ల రూపాయల లక్ష్యం వచ్చిందని అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే బిల్డింగ్ అంటే 1 కాదు 2 కాదు ఏకంగా 6 నుంచి 8 అంతస్తుల బిల్డింగ్ ఇది. సో దాటికి పక్కన ఉన్న బిల్డింగ్ లో కూడా పెద్ద ఎత్తున డ్యామేజ్ అయితే జరిగింది. సో దాన్ని పోలీసులు కూడా అంచనా వేస్తున్నారు, ప్రాథమికంగా విచారిస్తున్నారు. బిల్డింగ్ సంబంధించిన ఓనర్ల నుంచి సమాచారం అయితే సేకరించి ఫుల్ డీటెయిల్స్ అయితే సేకరిస్తున్నారు. థ్యాంక్ యూ రాజు. హైదరాబాద్ గచ్చిబౌలిలో నిర్మాణంలో ఉన్న ఒక భారీ భవనం కుప్పకూలిన ఘటన కలకలం రేపింది. ఇక అంజయ్య నగర్లో కేవలం 50 గజాల స్థలంలో నిర్మిస్తున్న 7 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలేదు. ఇక పక్కనే ఉన్న అపార్ట్మెంట్పై భవనం శిథిలాలు పడడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. ఇక ఈ ప్రమాదంలో శిథిలాల కింద చిక్కుకొని ఇప్పటికే 2 మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ఇక క్షతగాత్రులను పోలీసులు ఆసుపత్రికి తరలించారు.
అంజయ్య నగర్లో పూర్తిగా నిర్మాణంలో ఉన్నటువంటి 7 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో అక్కడ శిథిలాల కింద ఇప్పటికే 3 చిక్కుకున్నట్టుగా స్థానికులు చెప్తున్నా. ఇంకా ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి అటు రెస్క్యూ సిబ్బంది పోలీసు అధికారులు అయితే చెప్తున్నారు. ఇక భవనం కుప్పకూలిన దాటికి ఏకంగా చుట్టుపక్కల ఉన్నటువంటి అపార్ట్మెంట్లు కూడా పూర్తిగా పాక్షికంగా దెబ్బతిన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే దానిపైన ఆస్తి నష్టం ఎంత వాటిల్లింది అనే దానిపైన కూడా అంచనా వేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు అక్కడ స్పాట్ నుంచి. ప్రశాంత్, చెప్పండి, ఏకంగా చూసుకుంటే కనుక శిథిలాల కింద ఇప్పటికే ఎంతమంది చిక్కుకున్నట్టుగా తెలుస్తోంది, ఇప్పటికే ఎంతమందిని బయటకు తీశారు, వాళ్ళు ఎవరైనా సురక్షితంగా ఉన్నట్టుగా అధికారులు చెప్తున్నారా? ఎస్ రవిచంద్ర, హైదరాబాద్లో ఇటు మెట్రోపాలిటన్ నగరం, సో ఇలాంటి ప్రదేశాల్లో ఇప్పుడు భూకంపాలు వస్తాయంటే ఇక్కడ అసాధ్యమని చెప్పాలి. కానీ ఇక్కడ మాత్రం కట్టిన భూ కబ్జాలు ఉన్నాయి, చెరువులు ఉన్నాయి, వాటిలో అక్రమ భవనాలు ఇప్పుడు నేలమట్టం అవుతున్నాయి. అలాంటిది ఇప్పుడు ప్రాంతంలో అంజయ్య నగర్లో జరిగిన ఈ ప్రమాదం అందరినీ కలిసి వెళ్తోంది. సో ఇది సాధారణంగా ఇక్కడ వివరాల ప్రకారం చూస్తే నాలా పైన ఇక్కడ 7 అంతస్తుల బిల్డింగు కట్టారు. సో అక్కడ కట్టిన తర్వాత ఇక్కడ నుంచి గ్రౌండ్ లెవెల్ నుంచి పై వరకు అంటే వేసిన పునాదులు ఏవేశారో ఆ పిల్లర్లు 7 అంతస్తుల బరువుని కెపాసిటీని కాయలేదు. సో ఆ బరువు అంతా కూడా ఒక్కసారి నేలమట్టం అయింది. సో అదే ఇక్కడ ప్రమాదానికి కారణమైంది. సో ఈ ప్రమాదానికి పూర్తిగా ఇంకా ఏ విధంగా జరిగింది అనేది పోలీస్ అధికారులతో పాటు హైడ్రా, ఇక అలాగే జిహెచ్ఎంసి అంతా రెస్క్యూ ఆపరేషన్స్ ఒకవైపు చేస్తూ ఇంకా వైపు తనిఖీలు కూడా చేపిస్తూ వెళ్తున్నారని చెప్పుకోవాలి. ఇంతగా ఒక్కసారిగా ఈ భవనం 7 అంతస్తుల భవనం ముందుకు పడిపోవడానికి సంబంధించి అసలు ఇంత మొత్తంగా జరగడానికి స్థానికులంతా కూడా అసలు ఏం జరిగింది, ఈ ప్రాంతంలో భూకంపమైన కొత్త ప్రశ్నలు తీసుకొచ్చారు. మీరు ఈ ప్రాంతంలో ఉంటున్నారా? ఇప్పుడు ఎలా జరిగింది, ఏం చూసారమ్మా, ఏం చెప్పారు? ఏమో పైన కట్టింది అని అంటున్నారు, కానీ మేము కూడా చూడలేదు, దగ్గరకు పోయి ఇప్పుడే చూస్తున్నాం, పోయి చూస్తున్నాం. ఇప్పుడు హైదరాబాద్లో అభివృద్ధి చెందుతున్న ప్రాంతము, ఎక్కువ మంది ఉద్యోగాలు 50 గజాలలో 8 ఫ్లోర్లు 9 ఫ్లోర్లు 7 ఫ్లోర్లు అట్లా వేస్తున్నారు. 50 గజాలు అట్లా వేస్తుండ్రు. వేస్తే ప్రాబ్లమే కదా, 50 గజాలు వేస్తే 100 దాంట్లో కట్టుకున్న గుడకంగా ఉంటుంది. కానీ 50 గజాలు అన్ని ఫ్లోర్లు వేస్తే ప్రమాదమే కదా. ఇప్పుడు వాళ్ళ బిల్డింగ్ పోయింది, పక్కల వాళ్ళు చచ్చిపోయారు కదా, పక్క బిల్డింగ్ వినబడితే పక్కలో ఉన్న వాళ్ళు చచ్చిపోయారు కదా. అధికారులు ఎప్పుడైనా ఏరియాకి వచ్చి అందరు కలిసే చేస్తున్నారు, కమిషన్లు తినే చేస్తున్నారు. మరి అధికారులు వచ్చి బంద్ చేసింది కడుతున్నారు అని ఆఫ్ చేసి అన్ని ఫ్లోర్లు కట్టి మందిని చంపుతారా? ఒక ఏరియాలోకి ముఖ్యంగా అత్యవసర సేవలు, ఫైర్ ఇంజిన్ కానీ అంబులెన్స్ రావాలి. ఇక్కడ గల్లీలన్నీ ఇరకాటంగా ఉన్నాయి. చిన్న గల్లీలు చిన్నగా ఉన్నాయి, అంత ముందర జరిపి ఇక్కడ ఎమర్జెన్సీలో రావాలంటే కష్టమే. మరి మీరు ఇక్కడ నుంచి ఏమైనా చెప్తారు, అధికారులకు ఏమైనా కొత్తగా క్వశ్చన్ వేస్తారా, మీరేమైనా ఇప్పుడైనా మార్పులు తీసుకొస్తారా? ఇప్పుడన్నా మళ్ళీ చర్య తీసుకొని చూసుకొని కట్టనీయకుండా నేను ఫ్లోర్లు కట్టనీ మంచిగుంటుంది. మరి ఇది ఇక్కడ పరిస్థితి. స్థానికులు కూడా అనేకం భిన్న అభిప్రాయాలు చెప్తూ ఉన్నారు. సో లోపలికి ఇటు ఫైర్ ఇంజన్ కానీ అంబులెన్స్లు కానీ రాని పరిస్థితి అంతా కూడా ఈ నగరంలో ఇప్పుడు నెలకొంది. దీనిపైన మరి స్థానికంగా ఏ విధంగా ముందుకెళ్తారనేది అధికారుల చర్యల్లో ఉండవచ్చు. రవిచంద్ర, వీటిపైన నాలాలపైన బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ చేసినట్టుగా చెప్తున్నారు. అయితే అక్కడ పర్మిషన్కి సంబంధించి పర్మిషన్ తీసుకున్నారా లేదా, అసలు చుట్టుపక్కల స్థానికులు చెప్పేది ఏంటంటే ఆల్రెడీ హైడ్రా అధికారులకు, జిహెచ్ఎంసీ అధికారులకు మేము ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినా కూడా భవన నిర్మాణాన్ని కంటిన్యూ చేశారు అని చెప్పి. అయితే ఇది అధికారులు ఎవరైనా అక్కడికి చేరుకున్నారా దీనిపైన? అయితే ప్రజల దగ్గర నుంచి ఏదైనా సంఘటన జరిగిన తర్వాత ప్రజల్లో నుంచి కొంతమేరకు క్వశ్చన్ అప్పుడే స్టార్ట్ చేయడం చేస్తారు తప్ప ముందు నుంచి ప్రజల్లో కొంతమేరకు ఈ చైతన్యం అనేది రాదు. నేను ఎక్కడైనా నేను క్వశ్చన్ చేస్తే నేను బ్యాడ్ అవుతాను అనేది ప్రజల్లో
ఇక్కడ ఇంత మేరకు 50 గజాల్లోనే 7 ఫ్లోర్ల బిల్డింగు కట్టిన ఈ బిల్డర్కి సంబంధించి కావచ్చు, ఇంత మేరకు ముందుకెళ్తున్నా సరే ఏమాత్రం చర్యలు మాత్రం ఇక్కడ ఏమాత్రం లేదనేది మాత్రం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. సో నగరంలో ఇప్పటి వరకు హైడ్రాకు సంబంధించి గనక మాట్లాడితే ఎక్కడైనా చెరువుల్లో కానీ కబ్జాలు ఏమైనా చేస్తే హైడ్రా వచ్చి దాన్ని కూల్చేస్తుంది అనేది చెప్తూ ఉన్నారు. సో మరి హైడ్రా ఇక్కడ పాత్ర ఏ విధంగా ఉంది, ఇంత మేరకు ఈ బిల్డింగ్ కట్టిన అప్పటికి సరే ఎవరు ఈ బిల్డింగ్ పైన కంప్లైంట్ చేశారా చేయలేదా అనే దానికి సంబంధించి ఇంకా పూర్తిగా స్పష్టమైతే రావట్లేదు. సో మరి ఇప్పుడు రెస్క్యూ ఆపరేషన్స్కి అయితే హైడ్రా సిబ్బందితో పాటు ఫైర్ స్టేషన్ అధికారులు తదితరులు అందరూ కూడా చేరుకుంటూ దీనిని మొత్తం రెస్క్యూ ఆపరేషన్లో భాగంగా వెళ్తున్న పరిస్థితి ఇప్పుడు ఇక్కడ ఉందని చెప్పుకోవాలి. మరి జిహెచ్ఎంసీ అధికారులు అంటే పర్మిషన్ ఫైర్ సేఫ్టీ అధికారులు మాత్రమే ఈ బిల్డింగ్స్కి కట్టడానికి ఫస్ట్గా బిల్డింగ్ తాలూకా గ్రాఫ్ ఉంటుంది. సో దాని తర్వాత పర్మిషన్స్ ఉంటాయి, ఫైర్ సేఫ్టీ అధికారులు ఉంటారు. సో అందరూ పర్మిషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో అందరూ పర్మిషన్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఇంత మేరకు 50 గజాల స్థలంలోనే 7 ఫ్లోర్ల బిల్డింగ్ వరకు. సో మరి అధికారులు ఇప్పుడు బిల్డింగ్ కట్టడానికి అధికారులు ఇప్పుడు బాధ్యతలు తీసుకుంటారా, లేకపోతే బిల్డింగ్ కట్ట మేరకు ఆ బిల్డింగ్తో పాటు బిల్డింగ్ పరిసర ప్రాంతాలన్నింటినీ కొంతమేరకు డ్యామ్ చేసిన బిల్డింగ్ ఓనర్లు బాధ్యత అవుతారా, ఎవరు దీనికి చూడాలి. కానీ ఇక్కడ ఈ ప్రమాదం జరిగిన తర్వాత ఇక్కడ స్థానికులంతా కూడా బయటకు వచ్చి అసలు ఏం జరిగింది, అసలు భూకంపం వచ్చిందా లేకపోతే ఇంకేమైనా జరిగిందంటూ మొత్తం చూస్తున్న పరిస్థితి ఇప్పుడు గచ్చిబౌలి ప్రాంతంలో నెలకు. థ్యాంక్ యూ ప్రశాంత్. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9+ న్యూస్.